1 to 9 క్లాసెస్ వరకు ఏమైతే కుట్టుకున్నామో వాటికి సంబంధించిన టిప్స్ అన్నీ వీడియోలో చెప్తాను, ఫుల్గా చూడండి. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటో తెలుసా, 1 to 9 క్లాసెస్ ఆఫ్ వర్క్ ప్రాక్టీస్ అండి. ఏంటి 1 to 9 క్లాసెస్ వరకు నేర్చుకున్నారు కదా, దానికి సంబంధించి మనం ఒక పర్టికులర్ డిజైన్ అనేది వేసుకోవాలి కదా. అందుకోసమని నేను ఇవాళ ఈ డిజైన్ అనేది చెప్తున్నాను. దట్టు ఇదే ఫ్లవర్ నాకు ఒక అమ్మాయి అయితే నాకు కాల్ చేసి అడిగింది అనమాట, నాకు ఈ ఫ్లవర్ ఎలా కుట్టుకోవాలో చెప్పండి అక్క అని చెప్పేసి. సరే అని చెప్పేసి ఇంకా మనకి కూడా 1 to 9 క్లాసెస్ వరకు ఏదైతే ఉందో అవే డిజైన్స్ ఉన్నాయి కదా అని చెప్పి నేను ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇక్కడ మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు పోస్ వర్క్ అనేది నేను మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అస్సలు మర్చిపోవద్దు, క్లియర్గా చూడండి, గుర్తుపెట్టుకోండి. మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఏంటి ఎడ్జ్ నుంచి ఇది స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ చేయాలి కదా, మీరు మిడిల్లో ఎందుకు స్టార్ట్ చేస్తున్నారని మీకు ఎవరికైనా డౌట్ వచ్చిందా? డౌట్ రావాలి. మీరు నేర్చుకునేటట్టయితే కంపల్సరీగా మీకు ఆ డౌట్ రావాలి. రాలేదు అంటే మీరు నేర్చుకోలేనట్టే లెక్క. సరే, డౌట్ వచ్చిన వాళ్ళకి రాని వారికి కూడా చెప్పేస్తున్నాను. చూడండి, నేను మిడిల్లో ఎందుకు స్టార్ట్ చేశాను అనేది చెప్తాను, మరి కంగారు పడకండి. ఇప్పుడు చూడండి, ఎడ్జ్ చూద్దాం. ఫస్ట్ కోణం రావాలి కదా, ఆ కోణం షేప్ అనేది చూస్తున్నారా ఎలా వచ్చిందో. నేను ఫుల్గా ఎంతవరకు అయితే ఉందో అంతవరకు వేసేసుకుని దారంతో వెనక్కి వచ్చి 2 బీడ్స్ మధ్య నుంచి చూడండి అటు ఇటు తిప్పుతున్నాను. 2 బీడ్స్ మధ్యలో ఉంచి మనం పూసను అయితే తీసుకోవాలన్నమాట. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే పైన ఉన్న పూసల్ని 2 బ్లాక్ చేసినట్టు ఉంటుంది మనకి. ఆ మధ్యలోంచి పూస తీస్తాం కాబట్టి ఇలా వాలిపోకుండా, మీరు కుట్టేటప్పుడు వాలిపోకుండా అది ఒక పక్కన స్ట్రైట్గా నిదానంగా అయితే ఉంటుందన్నమాట. మీరు చూడండి, కొంతమంది పూస వేసినప్పుడు మీరు వేసుకున్నప్పుడు మీకే తెలుస్తుంది నేను చెప్పింది అవునా కాదా అని. ఇలా రౌండ్గా వచ్చేసినట్టు ఉంటుందన్నమాట. అట్లా రౌండ్గా రాకుండా మనకి ఇలా కోణం షేప్ అనేది మనం ఆ రెండింటి మధ్యలోంచి తీసుకుంటే ఇంత నీట్గా అయితే వస్తుందన్నమాట. అర్థమైందా మీకు? ఇగోండి, ఇప్పుడు కూడా నేను మళ్ళీ అదే చూపించాను. అండ్ ఇప్పుడు వచ్చేసరికి నేను ఎందుకు మిడిల్ నుంచి స్టార్ట్ చేశాను వర్క్ అనేది చెప్దాం. ఎందుకు స్టార్ట్ చేశానంటే, మీరు వర్క్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఎక్కడ ఎండ్ చేశారు అనేది ఎవరికైనా తెలిస్తే ఎలా ఉంటుంది? తెలియకపోవడం మంచిదా, తెలిస్తే మంచిదా? చెప్పండి మీరే. తెలియకుండా ఉంటే కదా మంచిది. ఒకసారి చూడండి, నేను లోపలికి వేసాను. ఫస్ట్ నేను లోపలికి వేసేసి ఇప్పుడు దాన్నే మళ్ళీ వెనక్కి ఇటుపక్క తెచ్చాను. అంటే మీకు పోస్ ఎందుకు తిరుగుతుందని కూడా అనిపించచ్చు అని చెప్పి నేను క్లియర్గా అటు ఇటు 2-3 సార్లు తిప్పుతున్నాను అనమాట. ముందు లోపలికి వేసి మళ్ళీ బయటికి వేసి మళ్ళీ బయట నుంచి మళ్ళీ అదే దారాన్ని లోపలికి, అంటే ఇప్పుడు మన ఎడ్జు పోస ఏదైతే ఉందో దాని పై పోస కింద నుంచి ఇంకొక గొలుసు తీసి ఆ గొలుసు నుంచి నేను ముడి వేశాను. మీకు అర్థమైందా? ముందు మనం వర్క్ చేసుకున్న పూసతో దగ్గరికి వచ్చేసాక లోపలికి వేసేసాను, లోపలికి గొలుసు వేసాను. ఆ లోపలికి వేసిన గొలుసు మళ్ళీ ఇటు పక్కకి, అంటే లెఫ్ట్ సైడ్కి బయటికి వేసాను. బయటికి వేసిన దాన్ని మళ్ళీ లోపలికి తీసుకొచ్చి పైన ఉన్న పూస కింద నుంచి మళ్ళీ గొలుసు లాగి అప్పుడు ముడి వేశాను. మీకు అర్థం అవ్వకపోతే 1-2 సార్లు మళ్ళీ చూడండి, నష్టం ఏమీ లేదు. మీరు వర్క్ ఏదైనా నేర్చుకుంటే పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి మాత్రమే అలవాటు చేసుకోండి. లేదు వాళ్ళు నాకు సిల్క్ థ్రెడ్తోనే చెప్పారు, లేదంటే నాకు ఈ పోసలా ఇప్పుడు వేయకూడదన్నారు, అప్పుడు వేయమన్నారు, ఇవన్నీ వద్దండి. ఇప్పుడు మీరు ఒకళ్ళనే ఫాలో అవ్వండి అని నేను అందుకే చెప్తున్నాను. ఒక్కళ్ళని ఫాలో అవ్వండి. ఒక్కళ్ళని ఫాలో అవుతే మీకు వర్క్ అనేది, మీరు ఏదైతే వర్క్ చేసుకోవాలనుకుంటున్నారో వాటిలో మీరు ఖచ్చితంగా గెయిన్ అవుతారండి. నేను ఎందుకు తెలుసా జరీ థ్రెడ్తో నేర్పించాను స్టార్టింగ్. మీకు దారం గ్రిప్నెస్ వస్తుంది అనమాట. ఈ సిల్క్ థ్రెడ్ అనేది సింగిల్ థ్రెడ్తో అసలు వెయ్యరు. మీకు కొంతమందికి అయితే సింగిల్ థ్రెడ్తో కూడా చెప్పారని తెలిసింది. సింగిల్ థ్రెడ్తో అసలు వేయని అవసరం లేదు కూడా. మీరు డబల్ థ్రెడ్డే వాడాలి. సింగిల్ థ్రెడ్ ఎలా వాడతారు చెప్పండి? అది గొలుసు కింద అసలు కనిపిస్తుందా? మీరు డబల్ థ్రెడ్ వాడితేనే మీకు గొలుసు అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట. కాబట్టి మీరు ఇప్పుడు ఒకవేళ మీరు ఎవరైనా థ్రెడ్ వర్క్ చేసేవాళ్ళైనా సరే 2 దారాలు పెట్టి థ్రెడ్ వర్క్ అనేది చేయండి, ఓకేనా? ఇప్పుడు నేను చెప్పేది కూడా నేను 2 దారాలు పెట్టే చెప్తున్నాను నేను మీకు. అండ్ ఈ పూసలకైతే సింగిల్ దారం సరిపోతుంది, కాటన్ దారం సరిపోతుంది.
పూసలు ఆపుకోవడానికి కాటన్ దారమే కదండి. ఇప్పుడు మనం తీసుకునేది సిల్క్ పట్టు దారం కాబట్టి అది ఏమవుతుందంటే పీస్ కింద వచ్చేద్ది అనమాట సింగిల్ వేసుకుంటే. కాబట్టి డబల్ వేయమని చెప్తాను. అండ్ ఈ మిడిల్ పార్ట్ వచ్చేసరికి మీరు బీడ్స్ వేసుకుంటారా, లేదంటే జర్కిన్ స్టోన్స్ వేసుకుంటారా, ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నది రింగ్ నాట్ కానీ నాట్ వర్క్ కానీ ఏం వేసుకుంటారనేది అది మీ చాయిస్ అనమాట. లేదంటే థ్రెడ్ వర్కే చేసేసుకుంటారా లాంగ్ అండ్ షార్ట్తో అనేది మీ చాయిస్ అండి. మీరు బీడ్స్ వేసుకుంటే బీడ్స్ వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను బీడ్స్ వచ్చేసరికి నేను లాంగ్ అండ్ షార్ట్తో బీడ్స్ అనేవి వేస్తున్నాను అనమాట. మీకు నేను ఏం చెప్తున్నానో మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకున్నారనుకోండి, ఈ వర్కే కాదండి, నేను ప్రతి వీడియోలో కూడా నేను ఇలాంటివే చెప్తూ ఉంటాను. వర్క్ చెప్తాను, ఇవి కూడా చెప్తాను. అంటే టిప్స్ మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే టిప్స్ అని అంటారు కదా, ఆ టిప్స్ అనేవి మనం వర్క్ చేస్తున్నప్పుడే వస్తాయండి. నేను మీకు ముందు చెప్పాను ఇలాంటి టిప్స్ వర్క్ చేసేటప్పుడు నేను చెప్పలేదు. ఇప్పుడు మనం ఒక డిజైన్ని క్రియేట్ చేసుకున్నప్పుడు మాత్రమే చెప్పగలం అనమాట. అందుకే నేను ఇప్పుడు ఇది నేను మీకు చెప్పవలసిన అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇప్పుడు నేను థ్రెడ్తో నేను డబల్ లేయర్ థ్రెడ్ తీసుకున్నాను. నేను డబల్ లేయర్ థ్రెడ్ తీసుకుంటేనే అంత సన్నగా వచ్చిందంటే సింగిల్ లేయర్ థ్రెడ్ తీసుకుంటే అసలు వస్తుందా మీరే చెప్పండి. కాబట్టి మీరు దాన్ని అయితే సింగిల్ లేయర్ అయితే అవాయిడ్ చేయండి. డబల్ దారాలు 2 దారాలు తీసుకుని వాటిని ముడి వేసుకుని మీరు ఫ్లవర్ అనేది ఇలా కుట్టుకోండి. చూడండి కోణం వచ్చిందా దీనికి. ఏ డిజైన్ కన్నా కోణమే అందమండి. కోణం వస్తేనే అందంగా ఉంటుంది. ఆ కోణం రాలేదనుకోండి, మనం ఎంత చేసినా సరే అదేమో చుట్టూరు రౌండ్గా తిరిగిపోయినట్టు వచ్చిందనుకో, దాని అందం కనిపిస్తుంది అనుకుంటున్నారా? అస్సలు కనిపించదు. ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే, చాలామంది అంటే నేర్చుకున్న వాళ్ళు ఎంత చెప్పినా సరే అవుట్లైన్ వేయకుండా వేసుకుంటున్నారు. నేను ముందు ఏం చేశాను చెప్పండి, అవుట్లైన్ అయినా వేశాను. కాబట్టి మీరు అవుట్లైన్ వేసుకుంటే దాని వర్క్ ఎంతవరకు వెళ్ళాలనేది తెలుస్తుందండి. అవుట్లైన్ వేసుకోకుండా వేసేస్తున్నారు, అదేమవుతుందో తెలుసా, లోపల కొంచెం వరకు గ్యాప్ వచ్చేస్తుంది, బయట కొంచెం వరకు గ్యాప్ వచ్చేస్తుంది అనమాట. అందుకోసమనే నేను అవుట్లైన్ అనేది వేసుకోమంటున్నాను. నేనే కాదండి, పెద్ద వర్కర్స్ ఏం చేస్తారో తెలుసా, ముంబై వర్కర్స్ కానీ కలకత్తా వర్కర్స్ కానీ మీరు చూసేటట్టయితే వాళ్ళు ముందు పోస్ వర్క్ వేసేసుకుంటారు. ఎందుకులే అవుట్లైన్ టైం వేస్ట్ కదా అని చెప్పేసి మీరు అదే ఫీల్ అవుతున్నారు. కానీ వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు, పోస్ వర్క్ అనేది వేసేసుకుంటున్నారు. అట్లా వేసుకోవడం వల్ల ఏమవుతుంది, వర్క్ అనేది వాళ్ళకి కొంచెం టైం సేవింగ్ అవుతుంది. మీరు నేర్చుకుంటున్నారు కదా, మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు అట్లా చేయకండి. మీరు గొలుసు కుట్టు అనేది కంపల్సరీగా వేసుకోండి, సరేనా. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఆ పోస్ వర్క్ ఎందుకు వేసుకుంటారో తెలుసా, అవుట్లైన్ రావడానికి, పర్ఫెక్ట్గా మనకు అవుట్లైన్ అనేది రావాలని చెప్పేసి వాళ్ళు పోస్ వర్క్ అనేది వేసుకుంటారనమాట. నేను అట్లా వేయకుండా నేను ఫస్ట్ అవుట్లైన్ వేసేసుకుంటాను. అది ఎంతవరకు రావాలి అనేది, వర్క్ ఎంతవరకు చేయాలనేది మనకు అవుట్లైన్ అనేది మనకు ఒక ఫిగర్ అవుట్ చేసేస్తుంది అనమాట. మన మైండ్లో మనం ఇంత లోపలే చేసుకోవాలి, మనం దీన్ని దాటి అంటే బౌండరీస్ దాటి బయటకు వెళ్ళకూడదు అంటారు కదా, అట్లా బౌండరీని దాటి మనం బయటకు వెళ్ళకూడదు అనే ఐడియాని ఇస్తుంది అనమాట. ఎవరైనా సరే కంపల్సరిగా గొలుసు కుట్టు అనేది అవుట్లైన్ అనేది వేయండి. ఇక్కడ నేను పోస్ వర్క్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామనేది ఎవరికి తెలియకూడదు కాబట్టి మనం ఎలా చేసుకున్నామనేది తెలియాలి కాబట్టి అదొకటి చెప్పాను. అండ్ థ్రెడ్ వర్క్ విషయానికి వచ్చేసరికి అవుట్లైన్ అనేది ఎలా వేసుకోవాలనేది కూడా అది కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసరికి లోపల ఎల్లో కలర్ థ్రెడ్ వచ్చేసరికి అది లేయర్ కింద అంటే ఒక చెట్టు కొమ్మలు ఎలా వస్తుంది, అటు ఇటు కొమ్మ ఎలా వస్తుంది అట్లా వర్క్ చేసుకోవడానికి ఇప్పుడు నేను చూడండి ముందైతే గొలుసు కుట్టు అయితే వేసేసాను అనమాట. అంటే లాంగ్ అండ్ షార్ట్లో పొడవుగా తీసుకుంటున్నాను. కానీ రైట్ అండ్ లెఫ్ట్ లాంగ్ అండ్ షార్ట్ కంప్లీట్ చేసుకోవాలన్నమాట మనం ఎట్ ఏ టైం ఒకేసారి. రైట్ అండ్ లెఫ్ట్ 2 వైపులా కూడా మనకి లాంగ్ అండ్ షార్ట్ అనేది వచ్చేయాలండి. ఫస్ట్ పెద్ద గొలుసు వేసుకోండి, తర్వాత చిన్న గొలుసు వేసుకుని చిన్న గొలుసు నుంచి బ్యాక్ వచ్చేయండి, దారాన్ని వెనక్కి లాగేయండి. అప్పుడు మనకి నీట్గా అనేది ఉంటుంది అనమాట. ఆ వర్క్ అనేది మనకి నీట్గా కనిపిస్తుంది, ఆ కలర్ అనేది కనిపిస్తుంది. అదే మనం సింగిల్ దారం వేసామనుకోండి అది అసలు వర్క్ అనేది అస్సలు నీట్గా కనిపించదు అనమాట. అసలు అందులో వేసామో లేదో కూడా కనబడదండి బాబు, మళ్ళీ అదొక బాధ కదా. సింగిల్ లేయర్ ఎక్కడ కనబడుతుందండి. చూడండి ఇప్పుడు మనం డబుల్ వేసుకుంటున్నాం కాబట్టి అంత ముద్దగా అంత అందంగా కనబడుతుంది అనమాట, సరేనా. ఇప్పుడు ఒక అమ్మాయి అయితే అడిగిందని చెప్పాను కదా నేను స్టార్టింగ్లో, తను ఇప్పుడు కంపల్సరీగా వేస్తాను అక్క అని అయితే చెప్పింది. తను ఏం చేసిందంటే గోల్డ్ జరీ థ్రెడ్తో వేసింది. నాకు ఆల్రెడీ ఫోటో కూడా పెట్టింది అనుకోండి, కానీ గోల్డ్ జరీ థ్రెడ్తో వేయకరా వేణి ఐ థింక్ సో.
గోల్డ్ జరీ థ్రెడ్తో వేయకమ్మా, థ్రెడ్తో వేయడానికి ట్రై చెయ్యి. థ్రెడ్తో చాలా బాగుంది. ఫినిషింగ్ కూడా నాకు నా ఫ్రంట్ దగ్గర అయితే నాకు చాలా బాగా కనిపిస్తుంది. ఈ వీడియోలో కన్నా నాకు మంచిగా చాలా నీట్గా కనబడుతుంది అనమాట. నేను చూడండి ఇప్పుడు మొత్తం అంతా కూడా అవుట్లైన్ వేసేసుకుంటాను. ఫ్లవర్ మొత్తం అంతా అవుట్లైన్ వేసేసుకున్నానా చూడండి. మొత్తం అవన్నీ ఫ్లవర్స్ అన్నీ చూపించాలంటే ఇంకా మనకి గంట అయినా సరిపోదని చెప్పేసి నేను అదంతా కూడా స్కిప్ చేసి మొత్తం అంతా వేసేసాక చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక చిన్న డిఫికల్ట్గా వేసానండి. అదేంటంటే మిడిల్లో చూడండి, నేను మిడిల్లో ఒకటి దగ్గరికి వచ్చేసింది, గ్యాప్ ఇవ్వలేదు. గ్యాప్ నేను ఇవ్వకపోవడం కాదు, స్పేస్ లేదు. స్పేస్ లేక నేను ఏం చేశానంటే దగ్గరగా వేసేసుకున్నాను అనమాట. స్పేస్ లేదని అంటారు కదా, అట్లా స్పేస్ లేక నేను దగ్గరగా వేసేసుకున్నాను. ఆ దగ్గరగా వేసుకునేదాన్ని చూడండి నేను ఎట్లా మేనేజ్ వేసాను అనేది. నేను వేసేటప్పుడు అయితే చూపించలేదు, అది కూడా చూపించాను కదా మీకు, కొండ దగ్గరగా అయితే వచ్చేసింది అనేసి. ఇప్పుడు చూడండి నేను దాన్ని ఎట్లా మేనేజ్ చేసి వేసాను అనేది. రెడీ అయినా మీరు? అదిగొండి వచ్చేసింది. నేను రెడీ అయినా అనేసరికి వచ్చేసిందండి ఈ వీడియో. అదిగొండి అలా వేసేసుకున్నాను. మీకు ఏమైనా ఇందాక గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్ ఏమైనా తెలుస్తుందా? అదే అండి టాలెంట్ అంటే ఏంటనుకుంటున్నారు? మరి ఇలాంటివన్నీ కూడా మేనేజ్ చేసుకోవడమే మరి మన టాలెంట్ అంటే. అదనమాట, మనం ఏదైనా వర్క్ చిన్న మిస్టేక్ చేసినా సరే మనం మేనేజ్ చేసుకోగలగాలండి. ఇప్పుడు నేను మళ్ళీ గొలుసు కుట్టు చూపిస్తున్నాను నేను మీకు. కొంతమంది అవుట్లైన్కి పూస వేసుకోవడానికి ఇష్టపడతారు, లేదంటే కొంతమంది బాబోయ్ మాకు ఇంత హెవీ వర్క్ ఎందుకులే అని అనుకుంటారు. ఒకవేళ సపోజ్ మనం ఇలా వేసుకుంటే కనుక అవుట్లైన్ గొలుసు కుట్టు 2 లైన్లు వేసేయండి, కత్తిలా ఉంటుంది అంతే. 2 లైన్లు వేసేసుకున్నారనుకో నీక నాకు అన్నట్టు ఉంటుంది అనమాట. అది అవుట్లైన్ వేసుకోవడం వల్ల దాని లుక్ అనేది మారిపోద్దండి. చూడండి అది ఎలా ఉంది. ఇక్కడ ఈ ఒక్క ఆకు వేసేసరికి ఎంత నిండుగా కనిపిస్తుందో కదా, అదే 2 లైన్లు వేయండి ఇంకా అందంగా కనిపిస్తుంది. ఎందుకంటే అవుట్లైన్ మాత్రం బేసిక్ అండి, చాలా ఇంపార్టెంట్. ఏ వర్క్ అయినా సరే మీరు అవుట్లైన్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. చాలామంది చెప్తారండి వేసుకోక్కర్లేదు చేయక్కర్లేదు అని. మీకు వర్క్ అందంగా కావాలి అని అనుకుంటే కనుక వేసుకోండి. కొన్ని డిజైన్స్ కూడా మనకి కనిపించే డిజైన్ని మనం ఇంకా హైలైట్ చేసుకుంటే ఇంకా అందంగా ఉంటుంది తెలుసా. కాబట్టి మీరు మ్యాక్సిమం మీ తెలివితేటలను ఉపయోగించుకుని చూసిన డిజైన్ కూడా మీ అంతటి మీరు మార్చుకోవడానికి కూడా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు నేను పూస వర్క్ అనేది వేస్తున్నాను అనమాట. మీకు ఇప్పుడు నేను పూస వర్క్ వేస్తాను, మీకు ఆ జరీ థ్రెడ్ కనబడుతుందో లేదో నాకు ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా నాకు కామెంట్ చేయాలన్నమాట. మీరు కొత్తగా చూసేవాళ్ళు అయితే మాత్రం అసలు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి, సరేనా. చూడండి నేను పూస వర్క్ వేస్తున్నాను కదా, దగ్గరగా వేస్తున్నాను. మీకు ఆ పూస వర్క్ కంప్లీట్ అయ్యేసరికి జరీ కూడా కనిపిస్తుంది అనమాట. అంత దగ్గరగా వేసుకుంటేనే అండి మనకు అందం అనేది తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా ముంబై అండ్ కలకత్తా వర్కర్స్ ఎలా చేస్తారంటే ముందు పూస వేసేసుకుంటారని చెప్పాను కదా. పూస వేసేసుకొని లోపల వర్క్ అంతా చేశాక చుట్టూరు గొలుసుకుట్టు వేసుకొని వచ్చేస్తారనమాట. అది కూడా చూపిస్తానండి. అది ఆల్రెడీ వర్క్ జరుగుతుంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇది మాత్రం ఒక అమ్మాయి అడిగింది అనేసి నేను చేస్తున్నాను. దట్టు ఇంకా మనకి 1 to 9 క్లాసెస్ అనేవి నేను మీకు ఒక డిజైన్ వేసి చూపించాలి కదా అనే ఉద్దేశంతో నేను ఈ డిజైన్ అయితే వేస్తున్నానండి. అస్సలు మర్చిపోవద్దు, నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి. కోణం వస్తుంది. ఇప్పుడు ఈ నేను చెప్పిన డిజైన్ నేర్చుకోవడం వల్ల మీకు కోణాలు అనేవి థ్రెడ్తోని వస్తాయి, జరీ థ్రెడ్తోని వస్తాయి, పూసతోని వస్తాయి. పూస వర్క్ అనేది మనం ఎలా మొదలు పెట్టాము, ఎక్కడ ఎండ్ చేసాము అనేది తెలియకుండా వేసుకున్నాం. అండ్ మిడిల్ పార్ట్ వచ్చేసరికి మన ఇష్టం. నేనైతే బీడ్స్ వాడాను, మీరు బీడ్సే వాడుకుంటారా, లేదంటే రింగ్ నాట్ వేసుకుంటారా, లేదంటే నాట్ వేసుకుంటారా, లేదంటే జర్కిన్ స్టోన్స్ వేసుకుంటారా అనేది అది మీ చాయిస్. ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. మీరు పూర్తిగా చూస్తేనే మీకు ఈ వీడియోలో ఉన్న ట్రిక్స్ అండ్ టిప్స్ అన్నీ తెలుస్తాయి. లేదంటే నేనేం చేసేది ఏం లేదు. కానీ జాగ్రత్తగా కుట్టండి, జాగ్రత్తగా కుట్టండి, జాగ్రత్తగా కుడితే మీకు కంపల్సరీగా వస్తుంది. మంచిగా ప్రాక్టీస్ అవ్వండి. చూడండి పూస వర్క్ వేసాక మీకు కనిపిస్తుందా, జరీ థ్రెడ్ కనిపిస్తుందా? కనిపించట్లే కదా. నాకు మీరు చూసిన వాళ్ళు కంపల్సరీగా కామెంట్ చేసి చెప్పండి, అప్పుడేగా తెలుస్తుంది ఫుల్గా చూసారా లేదా అనేసి. ఎందుకంటే వర్క్ జరుగుతున్నప్పుడే నేను చెప్పగలనండి టిప్స్. మీరు ఖాళీ లేదని అంటే పూర్తి వీడియో చూడడానికి ఖాళీ లేకపోయినా నేను
తప్పదండి, అక్కడతో ఆఫ్ చేసన్నా మళ్ళీ ఇంకొకసారి చూడండి. మనం వర్క్ నేర్చుకున్నామంటే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనే ఉద్దేశం నాది. నా దగ్గర నేర్చుకునే వాళ్ళకి అప్పుడే వర్క్ వచ్చేసిందండి. ఇంకంతకన్నా ఏంటి చెప్పండి. హ్యాండ్ వర్క్తో ఎంత తీస్తాం చెప్పండి. ప్రతిసారి సూదిలోకి దారం ఎక్కించుకొని ప్రతిసారి ముళ్ళు వేసుకుని చెయ్యాలంటే అది చాలా లాంగ్ ప్రాసెస్ అనమాట. అది దీనికి అనుకోండి ఎట్ ఏ టైం ఫటాఫట్ రఫ్ అండ్ టఫ్గా వేసేసుకోవచ్చు, పక్కన పెట్టేయచ్చు. ఒక దారంతో సింగిల్ దారంతో వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఈ డిజైన్కి లైన్స్ వచ్చాయి అనమాట. ఆ లైన్స్కి జస్ట్ బీడ్ అదిగోండి అలా గొలుసు తీసుకొని జస్ట్ బీడ్ యాడ్ చేసేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది. మీకు ఆ డిజైన్ చూస్తే మీకే అర్థమైపోతుంది. నేను చివరిలో కూడా నేను యాడ్ చేశానండి. జస్ట్ అలా లైన్స్ వేసుకొని వెళ్ళిపోవడమే. నేను ఇప్పుడు షార్ట్లో అయితే చూపిస్తానండి. నేను షార్ట్ కూడా పెడదాం అనుకుంటున్నాను. ఆ లైన్స్ డిజైన్ అయితే పెడతానండి. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నన్ను సపోర్ట్ చేయండి.